హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే। ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం మా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేద్దాము। అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి। ఇంకా మనం లేట్ చేయకుండా చికెన్ కర్రీని అయితే చేద్దాం। లెట్స్ గో గైస్। అది కొర్రే అక్కడ ఉంది చూడు, నువ్వు తీద్దురారా, ఊరికే కెమెరా పట్టుకుని ఊరికి చెప్తావు అన్ని చెప్పడమే। మా కృష్ణాడు కెమెరా పట్టుకుని అన్ని ఆడంది ఈడందని చెప్తాడు కానీ దాకా నుంచి ఒక పుల్ల ఏరకుని అన్నాడు। ఇంకా కృష్ణాడు బండ్లో చికెన్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే తేనెకి వెళ్ళాడు అని నేనే తెచ్చా। వాడు కూరగాయలు దానికి మళ్ళీ నన్ను రామంటాడు। ఫ్రెండ్స్తో అంటే ఇలానే అంటే అది చూడండి, 2 సామాన్లు తీసుకురానికి వాడు అంత మళ్ళీ నన్ను రప్పిస్తాడు ఆ నుంచి। ఏముండేరా ఇన్ని పట్టుకనికి ఇంకేముండే లోపల కిలోమీటర్ ఈ వాటర్ బాటిల్। ఓ ఉప్పు అయితే ఉప్పు అయిపోయింది। టమాటో కింద వేసాను, నా పవర్ బ్యాంకు ఇంకా ఇవెల్లా తీసుకుని ఇదైతే మనం వేసుకుని తీసుకుని మన లొకేషన్కి అయితే ఫస్ట్ వాటర్ ఫాల్ దాటి వెళ్ళాలి। ఎర్ర టమాటే బాగా నీట్గా కోసుకోవాలి చికెన్కి। గైస్ మనమైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి టమాటా తర్వాత। తర్వాత పచ్చిమిరకాయ కోసుకోవాలి గైస్, ఇది వచ్చేసి ఇట్లా నిడికి కోసుకోవాలి। తొడిమెలు తీసేసుకోవాలి నీట్గా। చికెన్ అయితే ఒక గిన్నెలో తీసుకుని వాటర్తో నీట్గా కడుక్కోవాలి షాప్ నుంచి తెచ్చాక। కొంచెం చిటికెడంత పసుపు తీసుకుని చికెన్ని ఇంకోసారి నీట్గా కడగాలి। మనకు కావాల్సిన టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అయితే నీట్గా మనం కట్ చేసి పెట్టుకున్నాము। ఇంకా తర్వాత మనము వెళ్ళి పొయ్యి నంటించి ఇంకా తర్వాత కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాము। ఓకే గైస్। గైస్ ఫస్ట్ అయితే కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి। ఉల్లిపాయలను అయితే బాగా గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చే వరకు నీట్గా ఎర్రని టమాటా ఇలా మంట వేసుకున్నాను।
గైస్ తగినంత ఉప్పు, తగినంత కారం, కాదు అది అనుకునే కొన్ని వాటర్ వేసుకోవాలి తగినంత. మరుగుతున్న చికెన్లో కాసంత అల్లం పేస్ట్ వేయాలి. ధనియాల పొడి వేస్తున్నాం. ఇప్పుడైతే మనం పెరుగునైతే వేసుకుంటున్నాం. గైస్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం అయితే పైన కొత్తిమీరని అయితే ఇలా చల్లుకుంటున్నాం. మన చికెన్ కర్రీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చికెన్ లకి కాంబినేషన్ గా నేనైతే జొన్న రొట్టె అయితే తెచ్చాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒక్కసారి తిని నేను మీకు ఎలా ఉందో చెప్తాను. ఈ జొన్న రొట్టెని తీసుకుని ఇలా చికెన్ లో ఇలా ఒక్కసారి ఇలా ఇలా ఎన్ని బాబా చేసి సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలానే పక్కన పెరుగు పచ్చడి బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ జొన్న రొట్టె చికెన్ చూస్తుంటే బాబా వేడి వేడిగా సూపర్. టేస్ట్ ఎట్టుంది రా కిషా? సూపర్ ఉంది. అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చాడు. యాక్చువల్లీ మనది ఫస్ట్ బ్లాగ్లో ఉండాలి. చాలాసార్లు ప్లాన్ చేసి హ్యాండ్ ఇచ్చాడనమాట మా ఫ్రెండ్ గాడు బాలంగా. నిక్ నేమ్ తలకాయ్.